I request all the media people to kindly join us for high tea. Sorry for the little delay. Thank you very much. Thank you, Mananda. Thank you very much, sir. Thank you. Please. సో నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు అండ్ వెయిట్ చేయించినందుకు చాలా సారీ, అపాలజీస్ ఫ్రమ్ మా సైడ్. సో ఈ మీటింగ్ గురించి చెప్పాలంటే బేసికలీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ద బేసిక్ థింగ్. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఆడేవాళ్ళు ఒకటేనా కాదు, ఎవ్రీ వన్ వాంట్స్ టు బి యాక్టివ్. ఒక సింపుల్ సాఫ్ట్వేర్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఒక చిన్న ఆఫీస్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఈ ఫిజికలీ ఫిట్ ఉండాలి అనే ఒక ఆలోచన ఎక్కువ అవుతుంది జనాల్లో. సో ఇది ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది, జనాలకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. బట్ ఇప్పుడు వరకు మనకుండే అపోహ ఏంటి, ఇంజురీస్ అయితే అన్నీ ఆపేయాలి. ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు, డాక్టర్ నాకు లిగమెంట్ చినిగిపోయింది, మా కొడుకుని అంతా క్రికెట్ ఆడేది ఆపేపిస్తాను, ఫుట్బాల్ ఆడేది ఆపేపిస్తాను. అవసరమా? లేదు. అందుకనే ఈ సూపర్ స్పెషాలిటీ అనేది, ఈ స్పోర్ట్స్ ఇంజురీస్, ఆర్థ్రోస్కోపీ, మేమందరం ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇంతమంది వచ్చారు, మన భారతదేశం నుంచి ఇంతమంది ఫేమస్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వచ్చారు. వీళ్ళందరూ స్పెషలైజేషన్, మేము చేసిన స్పెషలైజేషన్ ఏంటంటే ఎవరు దేనికోసం భయపడకుండా ఫిజికలీ యాక్టివ్. గవర్నర్ గారు చెప్పారు ప్రివెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ ఆర్థోపెడిక్స్ ప్రివెన్షన్ చేసేది చాలా ముఖ్యమని. ఈ రోగాల్ని ప్రివెన్షన్ చేయాలంటే ఒకటే ఒక మార్గం, ఫిజికలీ ఫిట్ ఉండాలి. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇంతాక ద మూమెంట్ ఇస్ ద కీ, మూమెంట్ ఇస్ ద హెల్త్. కూర్చుంటే మనం సిగరెట్ స్మోక్ చేసేదానికంటే ఎక్కువ డేంజరస్. సో మూమెంట్ చేసేటప్పుడు ఇంజురీస్ అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అది చెప్పటానికే వచ్చాము. అండ్ అదే మార్గంగా యశోదా హాస్పిటల్ తరఫు నుంచి ఇంత సపోర్ట్ చేయటం వల్ల ఇంత పెద్ద మీటింగ్ జరగటం జరిగింది. ఇంత వరల్డ్ లీడర్స్ ఇన్ ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్ ఏదైతే అంటామో వాళ్ళని ఇక్కడ పిలిపించి 50 కన్నా ఎక్కువగా అన్ని స్టేట్స్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడికి మన అందరికీ ట్రైనింగ్ చేయటం జరిగింది. ట్రైనింగ్ చేసేటప్పుడు మేము కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను కెనడా నుంచి వచ్చాను స్పోర్ట్స్లో ట్రైన్, బట్ ఇంత మీటింగ్కి వచ్చినప్పుడు ఒక 2 or 3 పాయింట్స్ అలా నేర్చుకుంటాం. ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఇంకొకరితో ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు వి లెర్న్. దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ మీటింగ్. అందుకే ఈ మీటింగ్ ఇంత ఎత్తు జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్కి సంబంధించి ఆర్థ్రోస్కోపీ అంటే అంటే నార్మల్ చేసే సర్జరీని, చర్మం మీద కోత లేకుండా చిన్న హోల్స్ ద్వారా చేసే సర్జరీని ఇది ఫస్ట్ టైం ఇంత ఎత్తున చేయబడింది. 600 మందికి పైగా డెలిగేట్స్ పార్టిసిపేషన్. యాక్చువల్లీ మాకు హాల్ సరిపోతుందో లేదో అనే ఆలోచనతో 2 అడిషనల్ హాల్స్ తీసుకొని ట్రాన్స్మిట్ చేయడం జరిగింది. వన్ మోర్ అడిషనల్ థింగ్ ఈస్ 20 పైగా సర్జరీలు మన యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి లైవ్ ట్రాన్స్మిట్ చేయడం జరిగింది. అండ్ చాలామందికి తెలియదు, ఈ 20 పైగా సర్జరీలకి మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్. ఎవరైతే మోస్ట్ పూర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని డబ్బులు ఇబ్బంది కాకూడదని వాళ్ళకి ఇంత అత్యాధునిక మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, జర్మన్, USA, మనం ప్రపంచంలో ఏదైతే బెస్ట్ ఇంప్లాంట్స్ అంటామో అది వాడటం జరిగింది. అండ్ అదే సర్జరీ చేయటం జరిగింది. సో దీనికి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మీరందరూ ఇంత ఎత్తున వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ పవన్ గోరుగొంటి గారు అడ్రస్ చేస్తారు. ప్రింట్ మీడియా సహోదరులకు వందనం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ హోలీ నిన్న ఉండే, రేపు హాలిడే అండ్ ఈ లాంగ్ వీకెండ్లో మా సగం మంది డాక్టర్స్ ఆల్రెడీ అందరు వెకేషన్లు ఉన్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ పేషెంట్స్ మీ డిలే అయినందుకు, మీరు ఉన్నందుకు థ్యాంక్స్ అండి. బట్ ఇది ఇంపార్టెంట్ మెసేజ్ మీరు చేసేది, ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియాలో వరల్డ్ క్లాస్ అనేది 2 అవుతున్నాయండి. ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకోండి, నెక్స్ట్ హెల్త్ కేర్ వైజ్ చూస్తే నేను కూడా యుఎస్లో ఒక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను పల్మనరీ క్రిటికల్ కేర్ మెడిసిన్ చేసిన డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ యుఎస్. కానీ ఒక మంచి విధానంగా ఇది ఏమైందంటే, నేను చిన్నప్పుడు MBBS చదివేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉండేది. ఉస్మానియాలకు బయట దేశాలకు ట్రీట్మెంట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉండేది ఈచ్ వన్. బట్ ఇప్పుడు ప్లెజెంట్లీ సర్ప్రైజ్ దట్ ఆల్మోస్ట్ అక్కడ ఏమున్నాయో అన్నీ ఇక్కడ అవుతున్నాయని, మెనీ టైమ్స్ దానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయని. సో మా ఓన్ ఫ్రెండ్స్ పల్మనరీ అండ్ ఆర్థో డిపార్ట్మెంట్స్ అక్కడ US నుండి వచ్చి ఇక్కడ
ఇట్లాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని పోతున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అన్నట్టు. వీ హ్యావ్ బికమ్ ఫస్ట్ వరల్డ్ హెల్త్ కేర్ వైజ్, హాస్పిటల్స్ అండ్ ఫార్మా అండ్ ఇట్లాంటి వాటిలో ఫస్ట్ వరల్డ్ అయినాము. అది దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ మన పూర్ణచందర్ గారు చేసినట్టు ఐ థింక్ ఈస్ డూయింగ్ వెరీ హై అండ్ వర్క్. మనకు మీకు ఎక్కడ ఇంటర్నేషనల్ ఎట్లా అవుతున్నదో అన్నీ ఇక్కడ అవుతున్నాయి. వే చీపర్ దెన్ ఇన్ యూఎస్ అండ్ ఆల్, ఒక 10-20 times అన్న చీపర్ ఉంటుంది, బట్ బెటర్ దెన్ దట్ ఆల్సో. సో ఫస్ట్ వరల్డ్ అయినాం కాబట్టి దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ సో బట్ యాజ్ పూర్ణచందర్ అండ్ నేను కూడా చెప్తున్నాను, సో అండ్ పర్సనలీ ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇస్ డైలీ వాకింగ్, రన్నింగ్, ఏదో ఒకటి జస్ట్ ఈవెన్ కొంచెం 5 minutes వాక్ చేసినా కూడా ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ ఓవరాల్ హెల్త్. అండ్ అప్పుడప్పుడు బిజీ ఉంటుంది, మనకు పిల్లలు ఉంటారు, జాబ్, ఇవన్నిట్లో హెల్త్ మర్చిపోతున్నామండి. అండ్ ఈవెన్ లాంగ్ అవసరం లేదండి, అంటే 2-3 hours రన్నింగ్ డైలీ అవసరం లేదు. ఈవెన్ 5 minutes ఆల్సో, 5 minutes స్పేర్ చేసినా కూడా వాకింగ్ అండ్ మూమెంట్ తోటి ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. అండ్ మెనీ టైమ్స్ బికాస్ ఆఫ్ ఒబిసిటీ ఇట్లాంటివన్నీ ఇండియాలో ఇంతకుముందు చెప్పిన వి బికమ్ ఫస్ట్ వరల్డ్ ఇన్ హెల్త్ కేర్, కానీ మనం స్టిల్ ఈ యాక్టివిటీ వైజ్ స్పోర్ట్స్ దాంట్లో అన్ఫార్చునేట్లీ చాలా మనం ఫస్ట్ వరల్డ్ కావడానికి ఇంకా చాలా టైం తీసుకుంటుంది. సో వీ హ్యావ్ టు ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది. డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్ ఏదన్నా అట్లా చేస్తుంటే ఐ థింక్ మన ఓవరాల్ హెల్త్ బెటర్ అవుతుంది. అండ్ ఓవరాల్ హెల్త్ బెటర్ అయితే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి బెటర్. అండ్ దానికి చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు పెద్ద ఓపెన్గా సర్జరీ ఓపెన్ చేసి చేయాల్సినంత అవసరం లేదు. ఈవెన్ చిన్న కీ హోల్ తోటి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చేస్తారు. అండ్ సో ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా పోయినప్పుడు ఎప్పుడైనా యాంకిల్ ఇంజరీస్ ఇదైతే అప్పుడు డాక్టర్స్ చెప్పేది అంతే, మీరు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఇచ్చేయండి సరిపోతుందని. కానీ ఇప్పుడు దట్ ఈస్ అ టోటలీ రాంగ్ అడ్వైస్. బెడ్ రెస్ట్ అనేది లేనే లేదు. సో ఇప్పుడు సర్జరీస్ చేసినప్పుడు ఇమ్మీడియట్ సేమ్ డే బయటికి పోయి వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు. సో ఇవన్నీ చాలా అడ్వాన్సెస్ అయినాయి అండ్ యూఆర్ డూయింగ్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ వీఆర్ డూయింగ్ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ తోటి ఇప్పుడు మనకు వచ్చేది ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర అని ఇండియాలో ఎక్కడెక్కడ నుండో వచ్చే, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ హర్యానా, గుజరాత్, బెంగాల్, ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చిన ఇవాళ మన ఆనరబుల్ గవర్నర్ గారు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు ఇది గ్రాండ్ సక్సెస్. అనుకున్న దానికన్నా చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ మీ డాక్టర్స్ చూస్తున్నారు, విదేశాల డాక్టర్స్, వీళ్ళందరూ అబ్సల్యూట్లీ టాప్ ఆఫ్ చాలా ఫేమస్ డాక్టర్స్ అక్కడ నుండి వచ్చి వాళ్ళ టైం తీసుకొని వచ్చినందుకు వాళ్ళు కూడా కొంతసేపు మాట్లాడతారు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి ఈచ్ కంట్రీలో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ఇక్కడ వీళ్ళు సర్జరీలో కూడా చేసి కాంట్రిబ్యూట్ చేసి మనకు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇంట్రడ్యూస్ చేయండి. ముంబై నుంచి వచ్చిన నిపుణులు. హీ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ఇండియన్ ఆర్థ్రోస్కోపిక్ సొసైటీ. ఇట్లాంటి ఎన్నో మీటింగ్ని మోర్ దాన్ మేబీ హీ ఆల్వేస్ కీప్స్ టెలింగ్ మీటింగ్స్లో పిహెచ్డి చేశానని. అంతే దాంట్లో అర్థం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అంత ఉండాలి, జనాలకి నాలెడ్జ్ ఇవ్వాలని. సార్ ఇన్సైట్స్ చూద్దాం. హిందీలో I didn't understand what is. I've just told you have done a PhD in meetings. You have that means that you have so much enthusiasm to disperse the knowledge to the young orthopedic surgeons. थोड़ा हिंदी में बात कीजिए Yeah. सर. English ज़्यादा comfortable है. Please Because I mix think, both. both. So I feel when I saw Purna around 5-6 years back, he was a young dynamic surgeon, and probably a star has arrived in Andhra Pradesh. So he's probably the rising star of India in field of sports medicine. Philip and Alberto will agree with this because he has unparalleled skills. We have many surgeons here. We have many senior surgeons, but probably his way of looking at the sports injuries, the surgeries, is little different than others. He's very aggressive in his stance. He has a very good approach, open approach. He has many friends across the country, and that makes him a very good consultant. So probably the venue was very good, the subject was good, and the support from all the hospital and everyone was good. Why sports injuries and knee injuries and shoulder injuries is very important to been popularized in India. Like in France, like in Sweden, like in Italy, there are a lot of sports surgeons, so every surgeon is a sports surgeon. So I think similar wave has to come in India. We want to be the number one sports playing nation in the world. Probably the vision of our Prime Minister is to hold the Olympic in 2036, maybe.
It may come true, it may not come true, but our approach to the world should be that we should become the highest or biggest sports playing nation in the world, because we have 1.6 billion people. So at least now we have 1 or 2 gold, but maybe another 10 years down the line, we should have at least 20, 30 gold medals. And the best way to get them is by preventing those injuries or getting them back to the pre-injury status. And Purna Chandra is doing wonderful work in Hyderabad, like we all do our work in different cities. He has based in Hyderabad, and Hyderabad being a very high playing nation, especially the stars like badminton player. All the top badminton players and lawn tennis players are from Hyderabad. Probably Hyderabad is a rich place where you get all these athletic qualities. And to match up those athletic qualities, the quality of care. I remember the Gopi Chand had a problem, and that time in 90s, he has to move around across the country to get treated. But similar things should not happen. Now we have a very famous popular surgeons in Hyderabad like Purna Chandra, who can take care of any kind of sports injuries and diseases to the best at the international level. And that is where the conclave is all about. That is one. Secondly, train the more and more people so that nobody should have a problem in assessing such sports injuries. Not only in private, Yashoda is a private hospital, but I think similar approach should be by government to set up government sports injuries. Everybody cannot afford to go Yashoda unless sir allows them to do a free surgery, if he is gracious enough. But we should have an approach that government also puts a lot of energy to build such sports injury center, like we have one in France, one in Italy, we have one in Sweden, we have one in England, America. There are a lot of sports injury center who take care. Not only the sports injuries, it is the sports medicine. How you throw it, how you run, how you swim, and that can enhance your ability to win the gold medal. Like if somebody is having a weightlifting and you have a improper mechanism, you can't win gold medal. But the moment sports medicine guy comes in, he will tell you, this is the problem, you do this, you will get at least a good ability to cope at that level. ये होना चाहिए. क्यों होना चाहिए? बिकॉज भारत का विकास तभी पॉसिबल है जब हम मैक्सिमम गोल्ड मेडल लाए, ज़्यादा से ज़्यादा लोग स्पोर्ट्स खेलें, सो दैट वी बिकम फिट, and fit nations will be a strong nation. So that is our simple message. Thank you. దుబాయ్ వారు నిన్న మిడ్ నైట్ వచ్చారు, మళ్ళీ పొద్దున 5 గంటలకి థియేటర్కి వెళ్ళి ఒక పేషెంట్కి చాలా అద్భుతంగా డెమాన్స్ట్రేట్ చేశారు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ దాట్ యూ కమ్ లేట్ నైట్ ఎస్టర్డే, యూ వోక్ అప్ 5 in the morning అండ్ హీ అటెండెడ్ ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు రాత్రి 11 గంటలకి వాళ్ళ దేశ ఆర్థోపెడిక్ సర్జన్స్ తోటి. And Poduna, you've been kind enough to come here and show your skills. And he's Varu. I have to add one more thing. Sir does he has been doing his meeting since 28 years in the Alps of France, and that has been one of the most go to programs for surgeons like us who want to train in sports medicine and arthroscopy. So you have been a real example for all of us. Would you want to add anything? Thank you, Dr. Pranay. Definitely, this Hyderabad arthroscopy conclave is a success. I have been attending and participating to a lot of congress in my life, and so I can say that I have some experience. And I must admit that I was impressed by this course with the quality of the organization and the high level of the lecture and the live surgery. And because at the end of the day, it's an education event. And this education is very important everywhere, but particularly in your country. And I think such events bring a lot in the sport medicine and orthopedic community. And I'm sure the delegate attending this congress, I think 600 or something like that, yeah, it's really a big success. I'm sure when they will go back home, they will benefit and they will have a better level, better knowledge on this field. This is the plan and the objective. And at the end of the day, who will benefit of this congress? The patients, because we are here for the patient first. So congratulations and thank you for your kind invitation. It's a pleasure for me. Even if I came late, I wake up early, it's still a pleasure. Thank you, sir. Dr. Albert also will try to
Thanks, Dr. Purna, for the invitation. It's very, I know Purna from the beginning, almost. Yeah, 2016. And I can say any different from what Dr. Philip said before. Just one thing. Everything from prevention to treatment is a question of team. Prevention is us with physiotherapists, with any kind of health figure that can help the patient to get better. I treat preferably athletes, and so with me, engineer to study the movement of the body is the key point to obtain better performance. And from the other side, what we do better, surgeon experience like this to share our knowledge, to try to increase our skills, are the option, the optimism for to treatment the patient. And I saw today very high level of surgery, and like the same that we can see in Europe, in US, it's pretty the same. So the level is very high, and I hope that this will introduce with better health for all the patients, not only Indian patients, but all over the world. Thanks. Thank you, sir. స్వీడన్ హీ ప్రాక్టీసెస్ ఇన్ బిట్వీన్ స్వీడన్ అండ్ మన ఇండియా దగ్గర మాల్డీవ్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో తను షోల్డర్ మోకాలు మరి షోల్డర్లో తను నిపుణులు. he has given an excellent talk on shoulder, మన షోల్డర్లో మజిల్స్ కట్ అయితే ఏం చేయాలి అని, ఏది కట్ అయినా కూడా వాపస్ మళ్ళా వారి యాక్టివిటీస్కి వెళ్ళొచ్చని పొద్దున మనందరికీ బాగా చెప్పారు. I've just told that you've given an excellent talk today morning. You've been open enough to share your thoughts with all of us. We deeply are thankful and show our gratitude for that. Could you share your words? Thank you so much. So it's really want to extend a great thank you for inviting me. It's a great honor for me coming from a small country as Sweden, and also today representing an even smaller country in the Maldives where I work currently. I'm very impressed by this meeting, and it's given me a lot, having a small talk, but also the quality of the talks and the live surgeries, and coming together like this. And also everybody's very open-minded. We share our knowledge, we ask questions, we challenge each other. I think orthopedic surgeons are very open-minded to each other, and we really want to help each other. And the extension of that would be that we will help our patients. And the sports medicine is really a field that is coming in the future. I'm very engaged in sports medicine, especially shoulders and knees, and looking forward to see what's going to happen here in Hyderabad and India in the future. And, yeah. Thank you very much, sir. To conclude the session. యశోద హాస్పిటల్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ అందరికీ యశోద హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి నిపుణులు, ఇక్కడ జరిగినటువంటి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కాన్క్లేవ్ 2025 బై యశోద హాస్పిటల్ ఎంత పెద్ద ఎత్తున కండక్ట్ చేసింది అనేది, దీంట్లో వచ్చినటువంటి డాక్టర్లు మన దేశంలో నుండి కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఆర్థ్రోస్కోపీ, షోల్డర్, దాంతోపాటు నీ జాయింట్, ఈ రెండిట్లో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి 10 దేశాల నుంచి అక్కడ చేసేటువంటి ఎక్స్పర్ట్ సర్జరీస్ని ఒకప్పుడు మన ఇండియా ఉన్న డాక్టర్లు అప్లై చేసుకొని పోవడానికే సంవత్సరాలు లిస్ట్లో ఉండేది. అలాంటి డాక్టర్స్ని యశోద హాస్పిటల్ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళతో లైవ్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్, అంటే ఆపరేట్ చేసేటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ పూర్ణచంద్ర గారు చెప్పినట్టు, పవన్ సార్ చెప్పినట్టు, యశోద హాస్పిటల్ నాట్ లుకింగ్ ఫర్ ది మనీ ఆస్పెక్ట్, మనం తీసుకున్నది సొసైటీకి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఈ సేవలో మీరు తీసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో అన్నిటికంటే కూడా దేశంలో సేవలో ముందుంటుంది. సో కంపల్సరీ వాట్ ఎవర్ ఇస్ వి గెయిన్డ్ గివ్ టు ది సొసైటీ ఇస్ ద యశోద మెయిన్ మోటో. అవర్ చైర్మన్ Ravinder Rao sir, our MD Dr. G.S. Rao sir, our finance director Devendra Rao sir,
లాస్ట్ 30 years నుంచి వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటి వరకు 50 బెడ్ల హాస్పిటల్ 4000 బెడ్లను చేసి సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున హాస్పిటళ్ళు ఉన్నదని మీరు బిల్డింగ్లు చూసి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే చేస్తున్నారంటే దాని వెనుక చాలా కృషి ఉంటుంది. 10,000 మంది ఎంప్లాయీస్ యశోద హాస్పిటల్లో ఒక 30 ఏళ్ల నుంచి నిర్విరామంగా పనిచేస్తూ యశోద హాస్పిటల్ ఈ లెవెల్కు రావడానికి కష్టపడ్డారు. ఏదైతే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటిది ఎప్పుడైనా మనం రాసేటప్పుడు బుక్లలో స్టార్ట్ చేస్తుంటాం కదా, అదే రకంగా యశోద హాస్పిటల్ కూడా ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ ద డిమార్కేషన్ ఈజ్ వెరీ క్లియర్. ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ 2020 వరకు యశోద హాస్పిటల్ 30 ఏళ్ళ జర్నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నేను చెప్పినటువంటి ఈ ప్రమోటర్స్ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్. దే ఆర్ గివెన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్స్, మెయిన్లీ ద లీడర్ ఆఫ్ ది టోటల్ గ్రూప్ డాక్టర్ పవన్ సార్. లాస్ట్ 5 years నుంచి కోవిడ్ నుంచి స్టార్టెడ్, కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్. ఈ టోల్డ్ 10 సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ వాటన్ని చూసి ఇండియాలో కూడా మాకున్న హాస్పిటల్లో అలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడున్న పబ్లిక్ అందరికి కూడా తెలుగు స్టేట్సే కాకుండా దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్న అన్ని రాష్ట్రాల పేషెంట్స్ 35 కంట్రీస్ నుంచి కూడా మేము పేషెంట్స్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని వారందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ కోవిడ్ ఈ 5 ఏళ్ల నుంచి హాస్పిటల్ 50 బెడ్ల నుంచి 4000 బెడ్ల వరకు తీసుకురావడం అవర్ మెయిన్ ప్రమోటర్స్. తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని ఫస్ట్ డాక్టర్ పవన్ గోరుకంటి, నౌ ఈజ్ ద గ్రూప్ డైరెక్టర్, he has taken the responsibility along with Mr. Dheeraj Garu, director, and Dr. Abhinav and Falgun. ఈ 4 young directors now they are taken lead to the growth of the Yashoda, mainly hospitals. Dr. Pawan sir is managing the hospitals in the future, developing the next level. ఈ 30 years లో ఉన్నదాన్ని 5 years లో ఈ షో నుండి ది వరల్డ్ యశోద హాస్పిటల్ ఈజ్ వాట్ అనేది మనం చెప్పడానికి మన దగ్గర కంటెంట్ ఏం లేకుండా ఎవరు కూడా దాన్ని అప్రిషియేట్ చేయలేరు. ఇన్ని కంట్రీలలో ఆపరేట్ చేసి మనకు అప్లై చేసుకుంటేనే సంవత్సరం వరకు మన డాక్టర్కి ఫెలోషిప్ ఇవ్వడానికే క్యూ కట్టినటువంటి డాక్టర్లందరికీ ఈ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకంటే తక్కువగా లేదు, మా కంట్రీలో మీలాంటి ఫెసిలిటీని క్రియేట్ చేసి మా దగ్గర మీ దగ్గర నుంచి ట్రైన్ అయిన డాక్టర్స్ తీసుకొచ్చి మేము ఆపర్చునిటీ ఇచ్చి మా సొసైటీకి సర్వీస్ చేద్దాం అన్నటువంటి పట్టుదలతోటి డాక్టర్ పవన్ సార్ 5 years నుంచి కంటిన్యూగా హాస్పిటల్లో సర్వీస్, నాట్ ఓన్లీ ఫర్ సర్వీస్ అంటే నర్సెసే కాదు, హాస్పిటల్లో 50 లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి డిఫరెంట్ సెక్టార్లో. మనకు కనబడేది ఓన్లీ నర్సెస్ డాక్టర్లే మీకు కనబడుతూ ఉంటారు. బట్ క్లీన్ చేసే ఆయమ దగ్గర నుంచి ఎంట్రీలో రిసీవ్ చేసుకునే సెక్యూరిటీ గార్డు, పార్కింగ్ దగ్గర నుంచి అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ స్టాఫ్ని దేర్ లెవెల్ ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్ చేసి సర్వీస్ మోటోను వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ పవన్ గారు ఎగ్జాక్ట్ రైట్ టైంలో కోవిడ్లో ఈస్ టేకెన్ ఇన్ టు ది హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ. ఈ హెస్ గివెన్ ఎ బూస్ట్ టు ది ఎంటైర్ స్టాఫ్. కోవిడ్ టైంలో మీ అందరూ తెలుసు, ప్రతి పేషెంట్ ఇంట్లో ఒకరు సిక్ అయితే మిగతా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను దూరంగా పెట్టారు. వైఫ్ కోవిడ్ వస్తే హస్బెండ్ దగ్గర రాడు, పిల్లల దగ్గర రారు. కానీ యశోద హాస్పిటల్లో ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ టైం ప్రైవేట్ కోవిడ్ పేషెంట్ యాక్సెప్టెడ్ హాస్పిటల్, ఫస్ట్ ఐసీయూ పేషెంట్ ట్రీటెడ్ హాస్పిటల్ బై యశోద, ఫస్ట్ ఎక్మో పేషెంట్ వెంటిలేటర్ పేషెంట్ ట్రీటెడ్ హాస్పిటల్ బై యశోద, అండ్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్ డన్ బై యశోద హాస్పిటల్. ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ జరగడానికి ఫస్ట్ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో డాక్టర్ పవన్ గోరికంటి గారు ఛాలెంజ్గా తీసుకొని హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్ 4 హాస్పిటల్లో కూడా అన్ని సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు ఆర్థోపెడిక్ తీసుకున్నట్టయితే ఐఎమ్ నాట్ టెలింగ్ జస్ట్ లైక్ దట్ యశోద ఈజ్ ద ఫస్ట్. యూ క్యాలిక్యులేట్ న్యూమరికల్ నంబర్ వైజ్ ఆల్సో హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఈచ్ స్పెషాలిటీ. మీరు ఇప్పుడు ఈ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే
ఒక్క నెలలో మేము 1500 నుంచి 2000 సర్జరీస్ పర్ఫామ్ చేస్తున్నాం మా గ్రూప్లో. ఇలానే మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా థౌజండ్స్లలో పేషెంట్ ట్రీట్ చేయడం జరుగుతుంది, లక్షలలో పేషెంట్ ఓపీ బేస్లో ట్రీట్ చేయడము, వేలల్లో పేషెంట్స్ని నెలకు అడ్మిట్ చేసి డిశ్చార్జ్ చేయడము, ఇంత పెద్ద ఎత్తున సర్వీసెస్ను వీటన్నిటికీ చేయడానికి వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి కూడా నెక్స్ట్ జనరేషన్లో డాక్టర్ పవన్ గారు లీడ్ తీసుకొని అది నాట్ ఓన్లీ సర్వీస్, ఇట్ షుడ్ బి పర్క్యులేటెడ్ టు ది ఎంటైర్ కంట్రీ. దాని కంట్రీతో పాటు ఇప్పుడున్న సోషల్ మీడియా కూడా బయట వాళ్ళకు ఈజీగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు మీరు మీడియా మిత్రుల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేసేసుకొని మనం యశోద హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కోసం దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ 2 బ్రాంచెస్ ఇన్ యశోద హాస్పిటల్స్ ఇన్ Thank you, Dr. బెంగళూరు ఆల్సో. సో ఇలాంటి కార్యక్రమాలని యశోద హాస్పిటల్ నిర్విరామంగా నిర్వహిస్తూ పేషెంట్లందరికీ మంచి సర్వీస్ను ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ యశోద 2025 హెచ్ఎసి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కాంక్లేవ్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Thank you, Dr. Vijay. Any questions?